ఇప్పుడు ఇంత అద్భుతమైన వైజాగ్ టు అరకు ట్రైన్ జర్నీ ఒకప్పుడు ఎందుకు సృష్టించారో మీకు తెలుసు. విశాఖపట్నంలో ఉన్న పోర్ట్ కి ఐరన్ ఓర్ ని ట్రాన్స్ఫర్ చేయడానికి అయితే ఈ రైల్వే ట్రాక్ ని సృష్టించారు. ఇది మన తెలుగు రాష్ట్రాలలోనే ఒక అద్భుతమైన ట్రైన్. మనం ఈ జర్నీలోనే 58 టనల్స్ ని ఒకవేళ మనం ఈ జర్నీ చేసేటప్పుడు వర్షం పడ్డదంటే ఇంకా స్వర్గం. ఈ ట్రైన్ జర్నీ చేసేటప్పుడు అందరు సీట్లలో కూర్చోవడం ఏమో గానీ వచ్చి డోర్ల కాడ చూసుకుంటా కూర్చుంటారు. మన తెలుగు రాష్ట్రాలలో ఉన్న వాళ్ళు ఒక్కసారైనా ఈ ట్రైన్ జర్నీని ఎక్స్పీరియన్స్ చేయాలి. ఇంకెందుకు లేట్ చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. సో అందరికీ నమస్కారం. ప్రయాణం మనమైతే వైజాగ్లో ఉన్నాం అనమాట. వైజాగ్ నుంచి అరకు పోతున్నాం. చూసారు కదా ఎక్కడ కూర్చున్నామో, ఇక్కడనే కూర్చున్నాం అనమాట కింద. ఎందుకంటే ప్లేస్ లేదు, ప్లేస్ ఉన్నా కానీ అందరూ వచ్చి ఇక్కడనే కూర్చుంటారు. ఎందుకంటే ఇక్కడ నుంచి చూసుకునే మనకు మంచి మంచి ప్లేస్లు అవపడతాయని. సో అందుకనే నేను కూడా వచ్చి ఇక్కడనే కూర్చున్నా. సో చూద్దాం మనకి ఎంత మంచి ప్లేస్లు అవపడతాయో. ఇప్పుడే ట్రైన్ స్టార్ట్ అయింది. నేను చాలా 6:40 కావాలి, కాకపోతే 7:20 అయింది. కొంచెం డిలే అయిందనమాట. వైజాగ్ నుంచి వెళ్ళి అరకు వెళ్ళడానికి ప్రతిరోజు పొద్దుగాలైతే మనకి ట్రైన్స్ ఉంటాయి. లెక్కకైతే 6:40 ఉంటాయి అనమాట. కాకపోతే అది 7:20కి స్టార్ట్ అవుతుంది. ట్రైన్ టికెట్ వచ్చేసి 30 రూపాయలు ఉంటుంది అనమాట. మనం లోకల్ ట్రైన్ టికెటే తీసుకోవాలి. ఎందుకంటే మంచి మంచి వ్యూస్ని, అద్భుతమైన వ్యూస్ని మనం ఎక్స్పీరియన్స్ చేయాలంటే లోకల్ ట్రైన్ తీసుకుంటేనే చాలా అద్భుతంగా ఉంటుంది. మనమైతే ఈ ట్రైన్ జర్నీలో మొత్తం 58 టనల్స్ని దాటుతాము. అంతేకాకుండా 84 మేజర్ బ్రిడ్జులు ఉంటాయి. సో ప్రతి టనల్ దాటినప్పుడు వచ్చే వ్యూ అయితే క్రేజీ ఉంటుంది అనమాట. ఫస్ట్ 1 గంట వరకు అయితే మనకు మొత్తం ఇదే వ్యూస్ ఉంటాయి. మనమైతే ఘాట్స్లోకి ఇంకా ఎంటర్ కాము. మనం ఏ రైల్వే స్టేషన్ కాడ ఘాట్స్లోకి ఎంటర్ అవుతామంటే కొత్తవలస అనే స్టేషన్ తర్వాత నుంచి అయితే మనకు మంచి వ్యూస్ అయితే స్టార్ట్ అవుతాయి. అంతవరకు మనం ఓపికతోటి కూర్చోవాలి. ఇంకా అలా చాలాసేపు తర్వాత మనకి అయితే ఘాట్స్లోకి ట్రైన్ ఎంటర్ అయింది. ఈ ట్రైన్ జర్నీ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 3 గంటల నుంచి వెళ్ళి 4 గంటల మధ్యలో ఉంటుంది అనమాట. అంటే ఇక మ్యాక్సిమం 4 గంటలు పడుతుంది ఈ ట్రైన్ జర్నీ మనం అరకు రీచ్ కావడానికి. 4 గంటలు అయితే చాలా అద్భుతమైన వ్యూస్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే మనం సీజన్లో వస్తే ఇంకా అద్భుతమైన వ్యూస్ ఉంటాయి. కాకపోతే ఇది కరెక్ట్ సీజన్ కాదు అనడానికి కారణం ఏంటంటే ఇది వర్షాకాలం, కానీ ఇక్కడ వర్షాలు అయితే అస్సలు లేవు. ఎప్పుడో ఒకసారి వస్తున్నాయి అంట. నేను ఇక్కడ లోకల్స్ని కూడా అడిగి కనుక్కున్నా. వాళ్ళు ఏం చెప్పారంటే దేని వల్లనో దేని కారణం వల్లనో వర్షాలు అయితే రావట్లేవంట. ఎండనే ఫుల్గా కొడుతుంది. కానీ ఎండ కొట్టినప్పుడు కూడా వ్యూస్ చూస్తారు కదా ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఒక్కసారి ఊహించుకోండి ఇదే టైంలో వర్షం పడితే ఇంకా ఎంత అద్భుతంగా ఉంటుందో అని. సో మీరు ఎప్పుడైనా సరే అరకు, వైజాగ్ నుంచి వెళ్ళి అరకు వెళ్ళే రూట్కి రెయిన్ పడేటప్పుడే వెళ్ళడానికి ట్రై చేయండి. అట్లే కాకుండా పొద్దుగాల వెళ్ళడానికి ట్రై చేయండి. ఈ 2 టైంలలోనే మనకైతే సూపర్ వ్యూస్ ఉంటాయి. అబ్బా ఇది పెద్దదేరా. పెద్దది అందాక చూపించాను కదా నీకు. పైనుంచి పొగలు రావారా.
ఇంకా ఇలా అయితే మనం అరకు అయితే రీచ్ అయినాం. అరకు రీచ్ అయినాక మేము రూమ్ తీసుకొని ఇక్కడ ప్లేసులు అయితే ఎక్స్ప్లోర్ చేసినాం. ఇక్కడ లోకల్లో కూడా తిరుగుతుంటే వ్యూ చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. వీటన్నిటి మీద అయితే ఫుల్ వీడియో చేసిన, అంటే ఇక్కడ ఏమేమి ప్లేసెస్ తిరిగినాం, ఏమేమి చూసినాం అని వీటి మీద సపరేట్ వీడియో చేసిన. చాలా అద్భుతంగా ఉంటుంది, సూపర్ ఉంటుంది అనమాట. ఇంట్రెస్ట్ ఉంటే వాటిని కూడా చెక్ చేయండి. అండ్ ఇంతవరకు ఈ వీడియో చూస్తున్నట్టయితే ఇప్పుడే ఒక లైక్ కొట్టేసి ఉంటారు. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్, బై బై. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.